దేవుని స్తుతించి ఎల్లప్పుడూ దేవుని స్తుతించిన పట్టుబడకుండా పట్టుబడుకుంటూ దేవుని నామాన్ని పలుకుతాం. Holy, holy, holy.
స్తుతించుడి. అంబులతో వీణుకు మంచి వాద్యములతో ప్రభుని స్తుతిద్దాం. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు దేవుని నామము స్తుతించబడుతున్నాము. స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇంతవరకు ప్రభు నామాన్ని పాటలతో స్తుతిస్తూ వచ్చాం. ప్రభుని యొక్క సన్నిధిలో, ఆయన సమ్ముఖంలో, ఆయన మాటలు వినటానికి మంగళవారం ప్రత్యేకంగా సంఘ ప్రార్థనగా జీవగల దేవుని సంఘంలో చేరి స్తుతించడానికి, ప్రార్థించుటకు, ఆయన సన్నిధులు వేడుకున్నట్టుకు దేవుడిచ్చిన ఉన్నతమైన కృపకి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఇది రాత్రి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ప్రార్థన నిమిత్తమై కొన్ని మాటలు మనం అధ్యయనం చేసుకుందాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 15వ అధ్యాయము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనము నుంచి 28 వచనాలు ఉంటాయి. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక సంఘటన ఇక్కడ బైబిల్లో మనం చదవగలుగుతాం. నేను చదువుతాను, దయచేసి శ్రద్ధగా ఆలకించవలసిందే ప్రభు పేరు తెలియజేస్తున్నాను. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యువులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకైనను నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగెను. అందుకు ఆయన,
పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును గదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ప్రార్థన చేసుకుందాం. దేవి మాటలు మనతో మాట్లాడినట్టుగా ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, ఈ పరిశుద్ధమైన మీ నామానికి వందనాలు. ఆదివారం నీ సన్నిధిలో ప్రకటించిన మేరకు మంగళవారం సీఎరులో సంఘంలో చేరి ప్రార్థించటం దేవా మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు. యెహోవా ఏర్పరచుకుని ఆయన ఆవరణలో నిలుచున్నట్లుగా ఏర్పరచుకున్న వారు ధన్యులు అన్నట్లుగా ఎవరికి లేని గొప్ప ధన్యత మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సన్నిధికి వచ్చిన మేము తండ్రి దేవా, నీ మాటల ద్వారా పురుగొల్పబడి మా జీవితంలో ఏ రీతి ప్రార్థన అనుభవాలు కలిగి ఉండాలో మాతో మాట్లాడుతూ రండి. ఇలా ద్వారా ఎంతమంది వాక్యం ఇస్తున్నారో నా తండ్రి, వారి జీవితాల్లో కూడా కార్యసిద్ధిని కలుగు చేయండి. దేవాలయ మా మధ్య మీరు ఉండండి. అపవాది క్రియలు, అభ్యంతరాలు, దుష్టుని కార్యాలను ప్రార్థనలండి. దేవాలయం నిలబడుతున్నవి కూడా నీ ఆత్మతో అభిషేకించి, నీ సిలువ చాటును మరుగుపరిచి, నీ రక్తంతో నన్ను ప్రోక్షించి నాతో మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను. ఆయన నీ సాధనంగా నన్ను వాడుకుందరుగా కానీ ప్రార్థన చేస్తాను. యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమే నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వచ్చిన మనం చదువుతూ వచ్చాం. ఇక్కడ ఒక సంఘటన మనం ఇందాక చదివినప్పుడే బహుశా మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ఏంటి? యేసు ప్రభు ఒకరోజు బయలుదేరి ఒక ప్రాంతంలోని గుండా వెళ్తూ ఉన్నప్పుడు కానాను అనే ఒక దేశం నుంచి ఒక స్త్రీ ఆయన ఎద్దుకు వచ్చి ఆయన్ని ఎదుట సాగిలపడి, అయ్యా, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నది కనుక దయచేసి స్వస్థపరచమని ప్రార్థిస్తుంది. కానీ యేసు ప్రభు ఆమె వైపు కూడా చూడకుండా, ఆమెకి సమాధానం కూడా చెప్పకుండా సాగిపోతుంటాడు ముందుకి. శిష్యులు అది గమనించి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా, ఆ స్త్రీ మనల్ని అలాగే వెంబడిస్తుంది, నువ్వు మాట్లాడుకున్నా కూడా, నువ్వు ఆ వైపు చూడకున్నా కూడా ఆ స్త్రీ మాత్రం వెనక్కి వెళ్లకుండా నిన్ను వెంబడిస్తుంది. దయచేసి ఆమె మనల్ని వెంబడించి రాకుండా ఉండినట్లుగా ఏదో ఒకటి ఆమెకు ఒక మాట చెప్తే బాగుంటుంది కదా అని చెప్పినప్పుడు యేసు ప్రభు అంటాడు, నశించిన ఇశ్రాయేలు యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. నేను ఒక పని నిమిత్తం వచ్చినాను, ఆ ఉద్దేశం కొరకు సాగిపోతున్నాను. కొంతమంది కొరకు నా సమయాన్ని కానీ నా యొక్క విలువైనటువంటి గడియను కానీ నేను వేస్ట్ చేయదలుచుకోలేదని యేసు ప్రభు ఒక మాట చెప్పినప్పుడు ఆమె అయినా కానీ ఆయన దగ్గరకు వచ్చి ఆ మాటలకు ఏమాత్రం కూడా బేజారవకుండా, బాధపడకుండా ఆయనకు మ్రొక్కి ఆయన ఎదుట మోకాల్లోని, ప్రభా, నా కూతుర్ని స్వస్థపరచు అని బ్రతిమలాడుకుంటుంది. అప్పుడు ఆయన ఆమెతో అంటాడు, చూడమ్మా, పిల్లలకి వేయాల్సినటువంటి రొట్టె ముక్కలు తీసుకెళ్ళి కుక్కలకు వేయుట ఏమాత్రం కూడా యుక్తం కాదు కదా అంటే, అప్పుడు ఆమె అంటుంది, నిజమే, అవును ప్రభా, నిజమే నువ్వు చెప్పినట్టు. కానీ కుక్కలు కూడా పిల్లలు తింటున్నటువంటి బల్ల మీద నుంచి రొట్టెలు కింద పడితే అవి తినాలని ఆశిస్తాయి కదా అని చెప్పినప్పుడు ఆమెలో ఉన్నటువంటి ఆ మాటకు దేవుడు ఆశ్చర్యపడి ఆమె వైపు చూసి అంటాడు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నువ్వు అనుకున్నట్టుగా నీకు జరుగును కాకంటాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనకు కావలసిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే 28వ వచనం అంటాడు, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థపరచబడి. లైవ్లో వాక్యం ఇచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ఉన్నతమైనటువంటి సందేశం ఇది. మీ జీవితంలో అనేక పర్యాయములు ఈ వాక్యం విని ఉండవచ్చు. మన మందిరంలో కూడా అనేక సార్లు ఈ కానాను స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. యేసుక్రీస్తు యొక్క శక్తి,
దేవుని యొక్క బలం, దేవుని ప్రజలే ఎరగని స్థితిలో ఉన్నప్పుడు ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభువుకు ఎంత శక్తి ఉంది, ఆయన ఏమైనా చేయగలడు, ఆయన బలవంతుడగు దేవుడు, అద్భుతాలు చేయగలడు, ఆయనకు సమస్తమును సాధ్యమే అని ఆయన వెనక నడుస్తున్న శిష్యులకు కూడా లేని విశ్వాసం ఈ కానాను స్త్రీ ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. ఈ కానాను అనేది విగ్రహారాధన, అన్యమతాచారాలతో కూడుకున్నటువంటి ఒక పద్ధతి కలిగినటువంటి జనాంగం. ఆ జనాంగం అక్కడి నుంచి ఆమె కానాను దేశం నుంచి యేసు ప్రభు దగ్గరకు రావటం గొప్ప విశేషం. ఎందుకంటే అక్కడ బహు విగ్రహారాధన జరుగుతుంది కానానులో. నోవాహు వంశంలో నుంచి వచ్చినటువంటి ఒక వంశం ఇది, కుమారుల్లో నుంచి వచ్చినటువంటి ఒక వంశం ఇది. వారికి అనేక దేవతలు ఉంటాయి, అనేకమైనటువంటి దైవాలను వాళ్ళు పూజిస్తారు. బహుదేవతారాధన జరిగించే ప్రజలు కానానీయులు. అవన్నీ కాదని అవన్నీ విడిచి యేసు ప్రభు దగ్గరకు వచ్చింది ఈ స్త్రీ. యేసు ప్రభు దగ్గరకు రాకముందుగా ఈమెని తన కుమార్తె యొక్క స్థితి బాగు చేయబడటానికై తన ఊరిలోనే సమస్త దేవతల చుట్టూ, సమస్త దైవముల చుట్టూ కూడా తిరిగి ఉండవచ్చు అనే దానిలో ఎలాంటి సందేహం లేదు. ఆమె విసిగి వేసారిపోయింది. ఆమె కుమార్తెకు ఉన్నటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా మెరుగుపడలేదు. కారణం ఏంటి మెరుగుపడడానికనంటే, ఏదన్నా ఒక రోగం ఉంటే ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. ఏదన్నా ఒక గాయం అయితే దానికి ఏదన్నా ఆయిల్మెంట్ పూసో కట్టుగట్టో ఏదో ఒకటి చేస్తే గాయం మానుతుంది. ఈమెకున్న రోగము వైద్యులు బాగు చేయలేంది. ఏంటి ఇంతకు ఆ రోగం అని అంటే, ఆమెకు దెయ్యం పట్టింది. ఈరోజు దెయ్యాలు పట్టిన వాళ్ళని కొన్ని స్థలాలకు తీసుకెళ్తారు. వాళ్ళు జుట్టు పట్టుకొని కొట్టి, తన్ని, పరకలతో కొట్టి, చెప్పులతో కొట్టి, వాటితో కొట్టి, వీటితో కొట్టి వెళ్ళిపో అంటూ ఉంటారు. కానీ అవి దెయ్యాలుగా పడుతున్న ఏట్లు అని అనుకుంటారు. కానీ అవి పట్టిన వారికి పడే ఏట్లు అని చాలామందికి తెలియదు. మేము ఒక సందర్భంలో ఒక అర్ధరాత్రి మాకు ఒక 11 గంటల సమయంలో మాకు ఒకరు ఫోన్ చేశారు. బ్రదర్, ఒక ప్రార్థన అవసరం ఉంది, దయచేసి మా కొరకు ప్రార్థన చేస్తారా అని అడిగారు. ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం, అందరు కళ్ళు మూసుకోండి, మీకు లైవ్ స్పీకర్ ఆన్ చేసుకోండి అని చెప్తే, వారు అయ్యా ఫోన్లో కాదు, దయచేసి మీరేమనుకోకుంటే ఈ సమయంలో మీరు మా ఇంటికి రాగలరా అని అడిగారు. సమయం చూస్తే 11 గంటలు అయ్యి ఉంది. అందరూ పడుకొని ఉన్నారు. అతను ప్రాధేయపడుతున్నాడు, పాస్టర్ గారు దయచేసి ఏమనుకోకుండా మీరు మా ఇంటికి వస్తే చాలా బాగుంటుంది, మీరు వస్తే మాకు చాలా సంతోషంగా కూడా ఉంటుంది, ఖచ్చితంగా మీరు మా కొరకు ప్రార్థించాలి అన్నప్పుడు నేను అడిగాను, ఎందుకు, ఏంటయ్యా సమస్య, ఏంటి ప్రాబ్లం అంటే, మా ఆవిడ కొరకు మీరు ప్రార్థించాలండి అన్నాడు. మీ ఆవిడికి ఏంటి సమస్య అంటే, కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పాడు. మేము సరే ప్రార్థన నిమిత్తం కోరారు కదా, వెళ్ళటం మన బాధ్యత. సమయమనక అసమయమనక ప్రార్థించటం అది దేవుడు మనకు నేర్పించినటువంటి ఒక విధానం. ఆ పరిస్థితుల్లో నేను మన సతీష్కి ఫోన్ చేసినప్పుడు సతీష్ కూడా స్పందించి మేము కలిసి ఆ గృహం కొరకు మేము లొకేషన్ పెట్టండి అని చెప్పినప్పుడు, మన ఇంటి దగ్గర నుంచి ఇంచుమించు అక్కడికి దగ్గర 18-19 కిలోమీటర్ల వరకు ఉంది, చాలా దూరం. ఆ రాత్రి మేము బయలుదేరి ఆ గృహానికి వెళ్ళాం. ఆ గృహం వెళ్ళకతోనే ఆ గృహంలో ఒక స్త్రీ కూర్చొని ఉంది. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గృహంలో విస్తారంగా వారు పొగబెట్టి కడ్డీలు వెలిగించి ఆ ఇంటి నిండా పొగబెట్టేస్తున్నారు. ఆ గోడలకంతా కూడా ఇంట్లో ఏమేమో రాసి ఉన్నారు, కొన్ని ఆ యొక్క నామాలంటవి, అవి జపించుకోవాలని.
మేము ఆ ఇంట్లోకి వెళ్ళంగానే ఆ సహోదరి ఆ కుర్చీలో కూర్చొని ఉన్నది. మమ్మల్ని చూడంగానే ఆ కుర్చీలోంచి ఆమె కాస్త కింద పడిపోయింది. మేము దగ్గరికి వెళ్ళి గమనించిన తర్వాత నిండు గర్భిణి, 9 నెలలు నిండు గర్భిణీ స్త్రీ. ఆమె చూసినప్పుడు మాకు చాలా బాధ కలిగింది. ఆమెలో ఎముకలు తప్ప, ఆ కడుపులో బిడ్డ తప్ప ఆ తల్లికి ఏ విధమైనటువంటి శక్తి లేని తనం మేము గమనిస్తూ వచ్చాం. చాలా బాధ కలిగింది. ఇప్పుడు ఏమైంది ఈమెకి పరిస్థితి, ఎందుకు ఇలా జరుగుతుంది ఈమెకి అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, అయ్యా ఈమెకి దెయ్యం పట్టింది, అది ఈమెని చాలా భయపెడుతుంది, నన్ను డ్యూటీ చేసుకునేటానికి కూడా ఈ అమ్మాయి నన్ను వెళ్ళనీయట్లేదు, నేను డ్యూటీకి వెళ్ళకపోతే మా కుటుంబం పోషించబడడం కష్టమవుతుంది, నేను బెంగళూరులో బిఎంటీసీ బస్ కండక్టర్గా నేను పనిచేస్తున్నాను, అది కూడా కాంట్రాక్ట్ బేసిక్లో చేస్తున్నాను, ఈ అమ్మాయి వల్ల నా ఉద్యోగం కూడా కూడిపోయేటట్లుంది, జీవనాధారం నిమిత్తం నేను ఇక్కడ బెంగళూరుకు వచ్చినాను, ఈ చిన్నపాటి ఇంట్లో బాడికి తీసుకొని బ్రతుకుతున్నాను, కానీ సమాధానం లేని స్థితి. ఈ అమ్మాయి నన్ను డ్యూటీకి వెళ్ళకూడదంటుంది, తనతో పాటు నన్ను ఎప్పుడు ఇంట్లోనే ఉండమంటుంది, ఎందుకు అలా అని మేము అతన్ని అడిగినప్పుడు అతను అన్నాడు, నేను ఇంట్లోంచి బయటికి వెళితే ఈ అమ్మాయి ఒంటరిగా ఇంట్లో ఉంటుంది, ఈ అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఈ అమ్మాయిని వెనక ఎవరో ఒక పురుషుడు తిరుగుతున్నట్లుగా, ఆమె వెనకనే నడుస్తున్నట్లుగా, ఆమె కిచెన్లోకి వెళ్ళినప్పుడు వంట చేస్తున్నప్పుడు ఒక పురుషుడు ఆమె వెనక నిలబడి ఆ పురుషుడు వదిలే శ్వాస కూడా ఆమెకి తగులుతున్నట్లుగా ఆ భావన, ఫీలింగ్ ఆమె కలుగుతుందంట అని చెప్పాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఈమెకి ఆ బలహీనత భయం వలన కలిగినదా లేకుంటే దెయ్యం వలన పట్టిందని మీరు ఎలా అంటున్నారు అంటే, లేదు ఆమె విచిత్రంగా ప్రవర్తిస్తుంది అని చెప్పి, ఆమె ఎప్పుడైతే ఆ విచిత్రమైన ప్రవర్తిస్తుందో మేము ఇదిగో ఈ పొరకలతో ఈ చెప్పులతో కొట్టి ఆమెని ఒక రూట్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ మా వలన సాధ్యం కాలేదని చెప్పారు. నాకు అప్పుడు చాలా బాధ కలిగింది. అక్కడ ఇంచుమించు ఒక 5-6 పొరకలు విరిగి అక్కడ పడేసి ఉన్నారు. ఆ పొరకలతో కొట్టి 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 ఆ తల్లిని, ఆ పొరకలైతే ఇరిగిపోయి ఉన్నాయి, ఆ చెప్పులతో కొట్టి అక్కడ కొన్ని జతల చెప్పులు అక్కడ పడేస్తున్నారు. మేము కాస్త ఆమె దగ్గరికి వెళ్ళి కొన్ని నీళ్ళు తీసుకొని ఆ స్త్రీ ముఖం మీద చల్లినప్పుడు ఆమె లేచి కూర్చుంది. లేచి కూర్చున్న తర్వాత మీరెవరు అని అడిగింది. అమ్మా మేము పాస్టర్ గారిని, నీ కొరకు ప్రార్థించడానికి మేము వచ్చాము, భయపడకు అని చెప్పాం. నేను ఎప్పుడైతే భయపడకు అని ఆమెకు చెప్పానో ఆమె భయముతో గడగడ గడగడ వణుకుతూ బిగ్గరగా ఏడవడం ఆరంభించింది. ఎందుకమ్మా ఏడుస్తున్నా? భయపడకు, దేవుడు నీ మధ్యకి మమ్మల్ని నడిపించాడు. ఈరోజు నువ్వు ఏ విషయాలను భయపడుతున్నావో ఆ భయాలన్నిటి నుంచి నా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు అని చెప్పినప్పుడు ఆమె బిగ్గరగా ఏడుస్తుంది. ఆ నిండి గర్భిణి స్త్రీని చూసినప్పుడు మా ప్రాణం కూడా కాస్తంత కలత చెందింది. చాలా బాధపడ్డాం, మనసుకు చాలా బాధ అనిపించింది. యాక్చువల్లీ ఇక కేవలం ఒక 10 దినాలు, ఒక వారం 2 వారాల్లో డెలివరీ డేట్ కూడా ఉంది ఆమెకి. ఇలాంటి పరిస్థితులు ఇలాంటిదేంటి అని మేము ఏం చేసినప్పుడు, ఏమ్మా నీకు ఎలా అనిపిస్తుందమ్మా చెప్పంటే, సార్ నన్ను వీళ్ళంతా కొడుతున్నారు సార్ అంటుంది. ఎందుకు కొడుతున్నారమ్మంటే, నాకేదో దెయ్యం పట్టిందంట సార్, నాకు దెయ్యం పట్టిందని నన్ను కొడుతున్నారు సార్ వీళ్ళు, చూడండి సార్ అని చెప్పి ఆమె చేతులు, ఆమె చెంపలు అన్నీ చూపిస్తూ ఉంది. పొరకలతో కొట్టిన వాతలు, చెంపల మీద చెప్పులతో కొట్టినటువంటి వాతలు, అవి చూసి మాకు చాలా బాధ కలిగింది. అక్కడ ఉన్నవారిని అన్నాం, మీకు జ్ఞానం ఉందా? మీరు దెయ్యాన్ని కొడుతున్నారా, దెయ్యం పట్టిన మనిషిని కొడుతున్నారా? ఈ రోజుల్లో కొంతమంది సేవకులు కూడా దెయ్యాలను విడిపించడానంటే వాళ్ళని జిట్టు పట్టుకొని వాళ్ళని గిరగిరగిరగిర తిప్పి వాళ్ళని హింసిస్తూ బాధిస్తూ ఇది చేస్తుంటారు. దెయ్యాలు బాధ పెడతాయి. దెయ్యాల చేత బాధింపబడుతున్న వారు
విడిపించడానికి దైవ సేవకుల దగ్గరకు వస్తే వీళ్ళు విడిపిస్తామని నెపంతో జుట్టు పట్టుకొని వారిని ఒక రకంగా శారీరకంగా వారిని హింసిస్తుండడం నేను కొన్ని మీటింగ్లలో కొన్ని సందర్భాల్లో నేను చూస్తూ వచ్చాను. అయితే యేసు ప్రభు అయితే ఎప్పుడు కూడా జుట్టు పట్టుకొని ఇతరులను కొట్టినట్టు కానీ దెయ్యం బట్టిన వారిని జాడించి విసిరేసినట్లుగా కానీ మనం చూడలేదు. ఆయన దెయ్యముల్ని పట్టిన వారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వాటిని గద్దించనని రాయబడి ఉంది. దెయ్యం పట్టినటువంటి వారిని ఆయన గద్దిస్తాడు. మేము వాళ్ళు చూసి వాళ్ళని కొద్దిగా వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీరు అలా చేయకూడదు, మీరు అలా చేయడం చాలా తప్పు, ఎక్కడైనా నా దగ్గర ఉన్న మందిరానికి వెళ్ళొచ్చు కదా అని మేము అడిగాం. అయ్యా ఇప్పటికే మేము 3 మందిరాలు వెళ్ళాం, ఇదిగో పక్కనే సెవెంత్ డేస్ చర్చి వారు ఒకరు ఉన్నారు, మేము అక్కడికి కూడా వెళ్ళాం, ఆ పాస్టర్ గారు కూడా వచ్చాడు, ఆ పాస్టర్ గారు కూడా వచ్చి ప్రార్థన చేసాడు మాకు, అయినా మాలో ఏమాత్రం కూడా ఫలితం లేదు. 3 సేవకులు ఇంతకు ముందుగానే వచ్చి మా కొరకు ప్రార్థన చేసి కొబ్బరి నూనె తీసుకొచ్చి ప్రార్థన చేసి మా కొరకు ప్రార్థన చేసి వెళ్ళారు, అయినా ప్రయోజనం లేదు అని చెప్పినాను. అప్పుడు నేను ఆ స్త్రీతో కూర్చొని, ఇద్దమ్మా నీకు ఎలా అనిపిస్తుంది, నీకు ఈ రీతిగా నువ్వు భయపడడానికి నీకు ఎందుకు కారణం అని అంటే ఆమె చెప్పడం చూసి మాకే ఆశ్చర్యపడడం మా వంతైంది. సార్ నేను నిలబడినప్పుడు వెనక నుంచి ఒక వ్యక్తి వచ్చి నన్ను అటు కౌగిలించుకున్నట్లుగా, నేను పండుకున్నప్పుడు నా పక్కన పండుకున్నట్లుగా, నా పక్కన అతని శ్వాస తగలడం కూడా నాకు తెలుస్తుంది సార్ అని చెప్తుంది. అని చెప్పడంగానే విపరీతమైనటువంటి ఒక వికృత చేష్టాలతో ఆమె చేతులు ఎత్తటం, పళ్ళు నూరటం, గిలగిలగలు కొట్టుకొని మళ్ళీ తిరిగి కింద పడిపోయింది. మళ్ళీ తిరిగి మేము నూనె తెప్పించి తండ్రి అయిన ప్రభువైన యేసు క్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేసి ఆమె మీద పూసినప్పుడు ఆమె లేచి నిలబడింది. ఆమెతో నేను కొన్ని మాటలు మాత్రం చెప్పాను. చూడమ్మా, నువ్వు ఇలాగే నడుస్తూ ఉంటే నీ జీవితంలో ఎప్పటికీ చెప్పు దెబ్బలు పొరక దెబ్బలు నీకు తప్పవు. ఈ చెప్పు దెబ్బలు పొరక దెబ్బలు నువ్వు తప్పించుకోవాలనంటే నేను చెప్పింది నువ్వు చేస్తావా అన్న. అయ్యా చేస్తాను అంది. నేను నా కడుపులో ఉన్న బిడ్డను నేను చూడాలి, నా కడుపులో ఉన్న బిడ్డను చూడడానికైనా సరే నేను బ్రతకాలి, నా బిడ్డను చూసి నేను తర్వాత చనిపోయినా పర్వాలేదని ఆ తల్లి బిగ్గరగా ఏడ్చింది. నువ్వు భయపడకు, నీ బిడ్డను చూస్తావు, నువ్వు బ్రతుకుతావు. ఇదిగో నేను ఒక విషయం చెప్తాను, నువ్వు మొట్టమొదటిగా ధైర్యం కలిగి ఉండాలి. నాకు లేదు సార్ ధైర్యం, నాకు లేదు సార్ ధైర్యం అని ఏడుస్తుంది. నేను చెప్పాను, ఏ మనుషుడు కొడుకి దెయ్యాలంటే ధైర్యం ఉండదమ్మా, కానీ నువ్వు ధైర్యపడాల్సింది ఎవరి గురించి అంటే నేను ఈ రాత్రి నీకు ప్రకటించబోయే నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి నీవు ధైర్యపడాలి. ఆమేన్. నా దేవుడు నీతో ఉన్నాడని భావించాలి. నేను భయపెట్టే పరిస్థితులు నీ దగ్గరకు వచ్చినప్పుడు దేవుని మాటను జ్ఞాపకం చేసుకో. భయపడుకుడి అని నా దేవుడు చెప్పాడు. ఆ మాట నీ మదిలో పెట్టుకొని ఉండాలి. నేను భయపెట్టే స్థితి ఏదైనా వచ్చిందా, పక్కనే నా కుడి పక్కన నా దేవుడు ఉన్నాడు, నన్ను భయపడకుడు అని చెప్పినాడు అని ప్రభువును తలంచుకోవాలి. దేవుడు నాకు దేవుడై ఉన్నాడు, నాకు ఏది కూడా నాకు ఏమాత్రం కూడా హాని చేయదు అని కొన్ని మాటలు నీ మనసులో నువ్వు ఎప్పుడు పలుకుతుండాలి అని ఆమెకు చెప్పి, పెద్దగా మేము అద్భుతాలు ఏం చేయలేదు అక్కడ. కేవలము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీకు ప్రార్థన చేస్తున్నామని చెప్పి ఆ దురాత్మను మేము గద్దించాము అక్కడ. ఆ స్త్రీ ఆ మరుసటి రోజు ఉదయాన్నే విశ్రాంతి దినం అక్కడి నుంచి మన మందిరంలోనికి రావడం జరిగింది. ఎంతో ప్రయాసపడి 3 బస్సులు మారుకొని 3 బస్సులు మారి ఆమె మన దగ్గరకు మందిరానికి రావాలంటే 3 బస్సులు మారాలి. ఎంతో ప్రయాసపడి వచ్చి మన మందిరంలో కూడా సాక్ష్యం చెప్పింది. ఈ రీతిగా దైవ సేవకుడు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు చేసినాడు. నేను నా జీవితంలో నేను బ్రతుకుతానని ఆశలు లేవు, నా గర్భంలో ఉన్న బిడ్డను నేను చూస్తానని ఆశలు లేవు. ఇలాంటి సందర్భంలో దైవ సేవకుడు మా ఇంటి దగ్గరకు వచ్చి ప్రార్థన చేశాడు. కానీ అంతకుముందు వచ్చిన వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, నన్ను కొట్టారు, చెప్పులతో కొట్టారు, పొరకలతో కొట్టారని చాలా బాధపడుతూ ఆమె ఇక్కడ కన్నీరు విడిచి సాక్ష్యం కూడా మన మందిరంలో చెప్పింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దెయ్యములు మనుషుల్ని పట్టి బాధిస్తాయి. బాధ నొందిన వారు దేవుణ్ణి ఆశ్రయించాలి. ఈ రాత్రి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశం సంఘ ప్రార్థన గనుక సంఘంలో ఉన్న మనందరము కూడా ఈ కానాను స్త్రీ లాంటి ఒక స్వభావాన్ని మనం పోలి ఉండాలి. ఈ రాత్రి
ఈ లైవ్లో వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏ సంఘానికి వెళ్తున్నా సరే, సంఘంలో నీతోటి ఉన్న వారందరూ కూడా వారు వేరే కాదు, వారి నీతోటి సహోదరులు, మీరందరూ ఏక పట్టణస్థులు, ఒక కుటుంబం చెందినటువంటి వారు. ఎందుకంటే సంఘంలోనికి తండ్రి శిరస్సు అయి ఉన్నాడు, ఆయన శరీరం అయి ఉంది. మనందరమే దేవుని యొక్క నామం విశ్వాసమును బట్టి మనం అందరం ఆయనకు కుమారులము కుమార్తెలమై ఉన్నాం. అయితే ఈ కానాను స్త్రీలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే, యేసు ప్రభు మాట మాత్రం చెప్తే, కేవలం ఒక్క మాట చెప్తే నా కూతురు బాగుపడిపోతుందని ఒక బలమైనటువంటి నమ్మకంతో ఆమె దేవుని సన్నిధిని వెతుకుతూ వచ్చింది. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆయన నా జీవితంలో ఏదైనా చేయగలడు. ఆయన మాట్లాడితే నా జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఆయన సన్నిధికి వెళితే నా జీవితంలో స్వస్థత కలుగుతుంది. ఆయన సన్నిధికి వెళితే నా పరిస్థితులు మారిపోతాయి. ఆయన సన్నిధికి వెళితే నా స్థితిగతులు చేంజ్ అవుతాయని ఒక విశ్వాసంతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చేవాడివై ఉండాలి. కానాను స్త్రీ ఎంతో ప్రయాసపడి దేవుని దగ్గరకు వచ్చింది. ఆయన ఒక్క మాట పలికితే చాలు తన కూతురు బాగుపడుతుందని ఒక ఆశతో, ఒక బలమైన విశ్వాసంతో దేవుని సన్నిధికి వస్తుంది. ఈ రోజుల్లో కుటుంబంలో కొన్ని దౌర్బల్యమైనటువంటి పరిస్థితుల్ని కొంతమంది అనుభవిస్తూ, అవి దేవుని దగ్గరికి వెళ్తే వెళ్తాయి, పోతాయి, ప్రార్థన చేయడానికి వెళ్తే అవి తొలగిపోతాయని విశ్వాసం చాలామంది క్రైస్తవులు లేదు. కొంతమంది బాధను అనుభవిస్తూ ఉంటారు, కష్టం అనుభవిస్తుంటారు, శ్రమలు అనుభవిస్తుంటారు, వేదన అనుభవిస్తుంటారు, వాటితోనే నలిగిపోతుంటారు. అవన్నీ విడిపించబడాలంటే దేవునికి సాధ్యమని అనేక మంది దేవుని దగ్గరికి రాలేని అవిశ్వాసముతో తమ శ్రమలలోని చిక్కుబడి ఉన్నారు నేటి క్రైస్తవులు. కానీ ఒక అన్యురాలైన కానాను స్త్రీ దేవుని వెతుక్కుంటూ వెళ్ళింది. ఆమెతో దేవుడు మాట్లాడినటువంటి ఒక మాటలు, ఆమె జీవితంలో దేవుడు చేసినటువంటి కొన్ని కార్యాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ అధ్యాయం మాత్రం నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఇంతకు ఆమె తన కుమార్తెని ఏ రీతిగా బాగు చేయించుకున్నది యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏ రీతిగా తన కుమార్తెకి స్వస్థత పొందుకున్నది అని చూస్తే, మొట్టమొదటిగా మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనం చూడమ్మా. మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనం. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను. చూడండి, మొట్టమొదటిగా ఇక్కడ కానాను స్త్రీ తన కుమార్తె యొక్క బాధను తన బాధగా భావించి దేవుని దగ్గరకు వచ్చింది. ఈరోజు సంఘంలో మనం కూడా కొన్నాం. సంఘంలో ఉండే బాధలు, సంఘంలో ఉండే ప్రజల యొక్క బాధలు మన బాధలు కాదు అనుకుంటా ఉంటాం. ఈ ఆత్మీయ సంగతి విషయాలు మనం జ్ఞాపకం లోతుగా అధ్యయనం చేస్తే, దేవుడు ఆమెని ఎందుకు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించినాడు, ఆమెలోని విశ్వాసాన్ని వెలికి తీయటానికి ఆమెలోని ఓర్పును పరీక్షించినాడు. ఆమె మొట్టమొదటిగా తన కుమార్తె యొక్క బలహీనతను లేదా బాధను తన బాధగా భావిస్తుంది. ఈరోజు సంఘంలో మనందరము ఒకరమై ఉన్నాం. ఒకే రక్తములో, ఒకే శరీరం పాలుపంపులు పనుకుంటున్న మనందరము కూడా ఏమై ఉన్నామంట? ఒక్క శరీరమై ఉన్నాం. ఇప్పుడు సంఘంలో ఎవరికైనా బాధ కలిగిందా, లేదా సంఘానికి ఏదైనా బాధ కలిగిందా, సంఘంలో ఏదైనా అవసరం ఉందా, సంఘంలో ఏదైనా అక్కరుందా, దాన్ని తీర్చుకోవాలనంటే మనం ఏం చేయాలి? అది మనందరి బాధ్యత, అదే నా బాధ్యత అని భావించి దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థించే ఒక కానాను స్త్రీలో ఉన్నటువంటి విశ్వాసం ఈరోజు సంఘస్థులకు కావాలి. ఎందుకు సంఘ ప్రార్థన పెడుతున్నారు అని అంటే, సంఘములో దేవుని యొక్క ఉజ్జీవం రావాలి, సంఘములో దేవుని కార్యాలు జరగాలి, సంఘములో అనేకమైన ప్రజలు రక్షించబడి మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలి. ఎందుకో తెలుసా? మనం అందరం మార్పు చెందితేనే ఇంకా లోకంలో ఉన్న వారిని మనం మార్చగలుగుతాం. మనం మార్చబడకుండా ఇతరులను మార్చాలనుకోవటం కేవలం అవివేకం, అజ్ఞానం. అందుకని ఇక్కడ చూసినప్పుడు
కుమార్తె యొక్క క్షేమం కొరకు ఆమె ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కేకలు వేస్తుంది. ఈరోజు నీ సహోదరుని కొరకు, నీ బిడ్డల కొరకు, లేదా నీ కుటుంబం కొరకు, నువ్వు వెళ్తున్న సంఘం కొరకు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి సిద్ధపడే ఒక బిడ్డవేనా? సంఘ ప్రార్థన అంటే ఎందుకు? సంఘానికి శ్రమ వచ్చింది, మనందరం కలిసి వెళ్ళి ప్రార్థన చేద్దాం. సంఘంలో అభివృద్ధి లోపించింది, మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేయగలడు, అనేకులను సమకూర్చగలడనే విశ్వాసం ఈ రోజుల్లో సంఘస్థుల్లో సన్నగిల్లిపోయింది. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు వెళ్తున్న సంఘంలో ఇతరుల బాధను నీ బాధగా ఎప్పుడైనా భావించావా? నీ సంఘ సేవకుని యొక్క బాధను నీ బాధగా ఎప్పుడైనా భావించావా? అయితే చాలా ఇబ్బంది. ఎందుకంటే ఒకరోజు యేసు ప్రభు మనం గత ఆదివారం చూస్తూ వచ్చాం. మత్తయి సువార్తలో ఆయన కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను విభజించాడు. కుడివైపున ఉన్నటువంటి గొర్రెల వైపు చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, భూమి పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన నిత్య రాజ్యమును మీరు స్వతంత్రించుకోనండి అని చెప్పాడు. ఎందుకు వాళ్ళు ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి? దేనికి ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అని అంటే, ఆడ కొంచెం మంచి మాటలు ఆయన చెప్తాడు. ఏం చెప్తాడో తెలుసా? నేను దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇచ్చితిరి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు ఆహారం ఇచ్చితిరి. నేను దిగంబరిన ఇంటిని, నాకు వస్త్రములు ఇచ్చితిరి. పరదేశిన ఇంటిని, నాకు ఆశ్రయం ఇచ్చితిరి. దిక్కులేని వాడిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి అని చెప్తూ ఆ మాటలు చెప్తున్నప్పుడు వాళ్ళందరూ అంటారంట, ప్రభా నువ్వెప్పుడు ఆకలిగొంటే మేము అన్నం పెట్టామయ్యా. ప్రభా నువ్వెప్పుడు దప్పిగొంటే మేము నీకు నీళ్ళు ఇచ్చామయ్యా. నువ్వెప్పుడు దిగంబరమై ఉండుట నీకు వస్త్రం ఇచ్చాము. నువ్వెప్పుడు ఆశ్రయం లేకపోతే మేము నీకు ఆశ్రయం ఇచ్చాము. మేము ఎప్పుడు నిన్ను ఆదరించామయ్యా అని అంటే ఆయన అంటాడు, ఇదిగో మిక్కిలి అలుపులేని ఈ నా సహోదరుల్లో మీరు ఒకరికి చేసిద్దరు గనుక మీరు నాకు చేసిద్దరు నేను. అప్పుడు ఆయన ఎడమవైపు ఉన్న వారిని చూసి అంటాడు, శపించబడిన వారులారా, సాతాను అనుచరులకు అప్పగింపబడిన నిత్య నరకములోనికి మీరు పోవుడి. అయ్యా అదేందయ్యా మమ్మల్ని అట్టంటావు అంటే, ఇందాక వీళ్ళు చేసినవన్నీ మీరు చేయలేదు అంటే వాళ్ళు అంటారు, ఎప్పుడయ్యా నువ్వు అసలు దిగంబరుగా ఉండటం మేము ఎప్పుడు చూసాము? నువ్వు నిరాశ్రయుడిగా ఉండటం ఎప్పుడు చూసాము? నువ్వు ఆకలి కొనటం ఎప్పుడు చూసాము? నువ్వు దప్పికొనటం ఎప్పుడు చూసాము? ఇవన్నీ మేము చూసుంటే ఖచ్చితంగా చేసేవాళ్ళం కదా అని అంటే, మీరు నాకు చేయాల్సిన అవసరం లేదు, మిక్కిలి అలుపులేని ఏ సహోదరులు మీరు ఎవరికైనా చేయలేదు కనుక మీరు నాకు చేయలేదని చెప్పాను. మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులు అనే మాటను మనం అండర్లైన్ చేసుకోవాలి. మిక్కిలి అలుపులేని ఈ నా సహోదరులు అనే మాటను అండర్లైన్ చేసుకోవాలి. ఎవరు ఈ మిక్కిలి అలుపులేని నా సహోదరులు అంటున్నాడు అంటే, ఆయన వెంబడించే శిష్యువుల్ని, దైవ సేవకుల్ని, దేవుని యొక్క ప్రజలను మనం ఏం చేయాలి? గమనించాలి. మన కొరకు, మన ఆత్మల కొరకు, మన ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్న దైవ సేవకుడు ఎలా ఉన్నాడు? మనమైతే ఏదో ఒక పనికి వెళ్ళి మనం సంపాదించుకుంటున్నాం, కష్టపడుతున్నాం, మంచి జీతాలు తీసుకుంటున్నాం. అయితే మన కాపరి ఏ పనికి పోకుండా, సంపాదన ధ్యేయం కాకుండా సంపాదనను విడిచిపెట్టి సంఘమే ప్రాముఖ్యమని మన ఆత్మల కొరకు ఆయన ప్రయాసపడి దేవుని వాక్యాన్ని బోధిస్తూ మనల్ని ఆయన రాజ్యాన్ని చేర్చడానికి ఎంత ప్రయాసపడుతున్నాడు. మరి ఆయన పరిస్థితి ఎలా ఉందని ఆలోచించే విశ్వాసులే కుడిపక్కన ఉన్నటువంటి గొర్రెలు. సంఘ సేవకుడు ఎటబోతే మాకెందుకు, ఆయన ఎలా ఆయన సంఘ సేవకుడు ఎట్లా ఉంటే మాకెందుకు అని అనుకునే వాళ్ళే ఎడమ పక్కన ఉన్నటువంటి మేకలు. అందుకని శిష్యువుల్ని, ఇదిగో మీరు నా శిష్యువులని కాదు, నా సహోదరులని నేను మిమ్మల్ని బోధిస్తాను. దేవుని వాక్యమును బోధించే ప్రతివారు ఆయన సహోదరులు, ఆయన వెంబడించేవారు ఆయన సహోదరులు. అందుకని ఆయన తల్లిదండ్రులు కూడా ఒకరోజు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి అన్నప్పుడు, ఇదిగయ్యా నీ తల్లి నీ సహోదరులు బయట నిలబడి వెయిట్ చేస్తున్నారంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రులు, ఎవరు నా సహోదరులు అని చెప్పి వాళ్ళ శిశువులు చూపించి అంటాడు, వీరే కదా నా తల్లియు నా సహోదరులు, వీరే అని శిశువుల వైపు చూపిస్తాడు. అంటే భూమి మీద సంపాదన ధ్యేయంగా కాకుండా ఆత్మల సంపాదన ధ్యేయంగా ఉండి సంఘం మీద ఆధారపడి సంఘంలోని బిడ్డలను ఏ రీతిగా పరిశుద్ధులుగా తీర్చిదిద్ది దేవుని రాజ్యం కొరకు అప్పచెప్పాలని ప్రయాసపడే సేవకుడే నిజమైనటువంటి అల్పుడు.
అంటే లోకంలో సేవకులు ఈరోజు ఎలా కనపడుతున్నారంటే కేవలం అల్పమైన వారు కనపడుతున్నారు. ఏంది? మేమిచ్చే కానుకలతో వాళ్ళు బ్రతికేవాళ్ళు, మేమేసే దశంభాగాలతో బ్రతికేవాళ్ళు అల్పమైన వారుగా చూస్తున్నారు. ఒక గొప్ప ముఖ్యమంత్రి ఇంటికి వస్తే ఇచ్చే ఘనత కంటే కూడా సేవకుడు వారి ఇంటికి వెళ్ళి చూపించే హీనత చాలా అసహ్యకరంగా ఉంటుంది. వాళ్ళ దృష్టిలో సేవకుడు అంటే కేవలం వారు ఇచ్చే కానుకల మీద ఆధారపడి బ్రతికేవాడే. ఈ రోజుల్లో క్రైస్తవులకు, విశ్వాసుల్లో ఉన్నటువంటి సిద్ధాంతం, ఒక సేవకుడికి ఏదన్నా ఒక 10 రూపాయలు కానుక ఇవ్వాలంటే ఆలోచిస్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి విజిట్ చేసి ప్రార్థన చేయాలంటే ఒక 100 రూపాయలకు చేతులు కానుక పెట్టాలంటే భార్యాభర్తలు కలిసి డిస్కషన్ చేసుకుంటారు. ఇద్దామా వద్దా, పాస్టర్ గారికి ఇస్తే ఇద్దామా వద్దా, ఆయనకే అందించేది, ఆయనకేం ఇవ్వాల్సిన అవసరం లేదు అని భార్య అంటే, భర్త అంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. చూడండి ఎంతగా ఆలోచిస్తున్నాం. దేవుని సంఘం కొరకు కూడా అంతే. దేవుని సంఘంలో కూడా ఏదైనా కార్యాలు చేయాలి అని అంటే ఆలోచిస్తాం, మనం ఎందుకు చేయాలి అని. ఈ రోజుల్లో కానాను స్త్రీలోని విశ్వాసం చూస్తే మనం ఆశ్చర్యపడాలి, అందుతో పాటు సిగ్గు కూడా పడాలి. ఆమె తన కుమార్తె యొక్క బాధను తన బాధగా వేసుకొని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఆమేన్. సంఘంలో మనందరి బిడ్డలు మనందరం ఒకటే. మన సంఘంలో ఎవరెవరు బాధల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, ఇక్కట్లో ఉన్నారో, అక్కర్లో ఉన్నారో, వేదనలో ఉన్నారో వారందరి బాధను మన బాధగా భావించి సంఘములో సమకూడి తండ్రి దగ్గర మనం ప్రార్థించే ఒక కానాను స్త్రీ వల్ల మన ముందుముగాక. అందుకని ఆయన అంటాడు, చూడండి మనం కూడా ఏం చేయాలంటే విలాపవాక్యములు చూడమ్మా. విలాపవాక్యములు 2వ అధ్యాయం 18-19 వచనాలు. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహముల దేవారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టెత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. చూడండి అంటున్నాడు, నీ పసిపిల్లల యొక్క ప్రాణము కొరకు ఏం చేయాలంట? మొరపెట్టాలి. కానాను స్త్రీ తన బిడ్డ కొరకు దేవుని సన్నిధికి వచ్చి మొరపెడుతుంది. ఈరోజు మనందరం దేవుని బిడ్డలము, దేవుని కుమారులము. సంఘంలో ఉన్న మనందరము ఒక సహోదరులము. ఇతరుల కొరకు, మన బిడ్డల కొరకైనా కనీసం ప్రార్థించడానికి మన దేవుని సన్నిధికి రావాలి. ఇతరుల కొరకు ప్రార్థించకపోవడానికి మనకి ఇష్టం లేకపోయినా సరే, నీ కోసం కాకపోయినా సరే, నీ బిడ్డల కొరకైనా నువ్వు దేవుని సన్నిధిలో ప్రయాసం మారుపెట్టడానికి నువ్వు దేవుని సన్నిధికి రావాలి. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, సిలువ మోసుకుంటూ ఏడుస్తున్న యెరూషలేము యొక్క కుమార్తెల వైపు చూసి అంటాడు. ఆయన ఏమంటాడు? యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కొరకు ఏడవకండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. ఈరోజు ఎలా ఉన్నావు నీ విశ్వాస జీవితం? ఇంకొక మాట కూడా చూడండి అమ్మా. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ అంటాడు, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తమ కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించుదురేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించుతూ వచ్చెను. తన పిల్లల నిమిత్తం యోబు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? దేవుని సన్నిధికి వచ్చి నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఈ రోజుల్లో కొంతమంది తల్లిదండ్రులు బిడ్డల కొరకు ప్రార్థించరు. బిడ్డలు మాకేం పెట్టారు, బిడ్డలు మాకేమిచ్చారు, బిడ్డలు ఇవ్వలేదని, ఇది లేదని, అది లేదని వాళ్ళు శపిస్తుంటూ బ్రతుకుతుంటారు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ కుటుంబం యొక్క బాధలు, శ్రమలు కూడా నీ శ్రమలుగా నువ్వు భావించి వాటన్నిటి మిత్తమై ప్రార్థించేవాడిగా ఉండాలి. అందుకని నీ ప్రసంగిలు అంటాడు, బుద్ధిమంతుని యొక్క మనసు ప్రలాపించి ఇంటి మీద ఉంటుందంట, భక్తిహీనుని యొక్క తలంపు విందు జరుగుతున్న ఇంటి మీద ఉంటుందంట. విందుకి వెళ్ళేంత ఆసక్తి ప్రలాపించడానికి, విలపించడానికి, ప్రార్థించడానికి జనాలు రావట్లేదు. ఆదివారం ఆరాధనలో చేరుకుంటే ఆశీర్వాదాలు వస్తాయంటే పరిగెత్తుకొని వస్తాం. అయితే సంఘంలో ప్రార్థించడానికి మనం వచ్చినప్పుడు రావాలి. దేవుని కొరకు కన్నీరు గారిచి మనం ప్రార్థన చేద్దామంటే వచ్చేవారు కనుమరుగైపోయారు. కొన్ని పరిస్థితుల్లో కొంతమంది ఏడుస్తారు, విపరీతంగా ఏడుస్తారు. ఆ ఏడుపు కాస్త దేవుని సన్నిధికి వెళ్ళి మనం ఏడిస్తే వాటికి ఆ కన్నీటికన్నా ఒక విలువ ఉంటుంది అని అంటే ఆ కన్నీళ్లు లోకంలో కారుస్తుంటారు చాలామంది.
ఈరోజు నీ బిడ్డ సరిలేదని, నీ కుమారులు సరిలేదని, నీ భర్త సరిలేడని, నీ భార్య సరిలేదని, నీ తల్లిదండ్రులు సరిలేదని, నీ కుటుంబ వ్యవస్థ సరిలేదని నువ్వు ఇతరుల దగ్గరికి వెళ్ళి ఏడ్చడం వలన చులకనైపోతావు, అలసైపోతావు. నా కుమారులు ఎట్లండి, మాకు అన్నం పెట్టేవాళ్ళు కాదు, మా కోడళ్ళు వచ్చారు, మా కోడళ్ళు మాకు అన్నం పెట్టేవాళ్ళు కాదు, మా కోడళ్ళు మా కుమారుల్ని వశం చేసుకొని ఈరోజు మాకు దూరంగా వెళ్ళిపోయినారు అని ఇతరుల దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పటం వలన వాళ్ళు సింపత చూపిస్తారు, నిన్ను అలసైపోతావు, హేళనైపోతావు, అవమానమైపోతుంది. నువ్వు కాస్త అలాంటి నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయాల్సిన పరిస్థితి దేవుని దగ్గరికి రావటం నీకెంతైనా ఉంది. అందుకని కుమార్తె యొక్క క్షేమం కొరకు ఆమె ఏం చేస్తుంది? యేసు సన్నిధికి వచ్చి ఆమె ఏమేస్తుందంటమ్మా? చూడు 22 చివరలు అంటాడు, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేస్తుందంట. కేకలు అనే దానికి మాటలనే దానికి చాలా తేడా ఉందండి. ఈమె కేకలు వేస్తుంది. ఈరోజు దేవుని మందిరంలో కూడా ప్రార్థననే కేకలు వేసేవారు కావాలి. ఈరోజు సంఘంలో ఉద్యమం లేకపోవటానికి కారణం, సంఘంలో దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు చూడలేకపోవటానికి కారణం, సంఘంలో ఘనమైన దేవుని సన్నిధిని అనుభవించలేకపోవటానికి కారణం ఏంటి? కేకలు వేసేవారు లేరు. కేకలు వేస్తారు, బయట వేస్తారు కేకలు, ఇతరుల మీద వేస్తారు కేకలు. ఈరోజు కానాను స్త్రీ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక ఆత్మీయమైనటువంటి విషయం ఏంటంటే, ఉన్నతమైన విషయం ఏంటంటే, తన కుమార్తె యొక్క బాధను ఈమె తన బాధగా ఎంచుకుని. ఇది రోజు కుమారులు కొంతమంది తల్లిదండ్రులు పెట్టకపోతే వాళ్ళు ఏడ చేస్తే నాకేమి, వాళ్ళు ఎట్టబోతే నాకేమి, వాళ్ళే మాకు పెడుతున్నారా, సావని పాడైపోని అని దూషించే తల్లిదండ్రులు మనం చూస్తున్నాం ఈ సమాజంలో. ఈరోజు తల్లిదండ్రులు బిడ్డలకు ఏమన్నా ఇవ్వకపోతే, మా నాన్న మాకేమన్నా పెట్టాడా, మా అమ్మ మాకేమన్నా పెట్టిందా, వాళ్ళకి అట్లే వాళ్ళు పాడైపోని అని తల్లిదండ్రుల మీద శపించే, శాపం కోరుకునే సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇదంతా అవిశ్వాసులు చేసే కార్యాలు. విశ్వాసం కలిగిన కానాను స్త్రీ తన కుమార్తె యొక్క బాధను తన బాధగా భావించి దేవుని సన్నిధికి వెళ్ళి కేకలు వేస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఇట్టి కేకలు వేస్తే విశ్వాసం కలిగిన ప్రార్థన పరుడుగా జీవం కలిగిన దేవుని సంఘములో నువ్వు నిలబడదువు కాక. నెంబర్ 2, రెండవదిగా చూస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయం అదే 23-24 వచనాలు చూడమ్మా. అందుకు ఆయన ఆమె అంతగా కేకలు వేస్తున్నా కూడా, అంత కేకలు పెట్టి ప్రార్థన చేస్తున్నా కూడా దేవుడు అంట ఒక్క మాట అయినా కూడా ఆమెతో చెప్పలేదంట. చాలేమ్మా, చూడండి, ఆమె ఎంత కేకలు వేస్తుంది. ఇప్పుడు గట్టిగా అరిస్తే ఎవరికి వినపడుతుంది కదా. అయితే ఈ స్త్రీ ఆయన బ్రతిమలాడుకుంటుంది. ఎట్లా? చిన్న చిన్న మాటలు, అయ్యా ప్లీజ్ అయ్యా, ఏదో ఒక భిక్షగాడు రోడ్లో పోయాడు, సార్ ప్లీజ్ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్ సార్ ఒక రూపాయి ఇవ్వండి సార్ అని అనుకునేటట్లు కాదు. ఏమి బిగ్గరగా ఉంటుంది, రాయబడిందట, బిగ్గరగా కేకలు వేస్తుందంట. కానీ యేసు ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు, తల తిప్పు కూడా చూడట్లేదు. అయినా సరే ఆమెలో ఏముందంటమ్మా? పట్టుదల కలిగి దేవుని వేడుకుంటుంటుంది ఈ స్త్రీ. ఆమేన్. ఈరోజు కొంతమంది దేవుని సన్నిధికి ప్రార్థన చేయడానికి వస్తాం, చేస్తాం. ఈగిపోంగా మనం ఏం చేస్తాం? ఇంకా విడిచేస్తాం, పట్టు విడిపించేస్తాం, పట్టు వదిలేస్తాం. ఇక దేవునికి దూరం అయిపోతాం. ఇంక సంఘ ప్రార్థన పోవడం అనవసరం. కొన్ని రోజులు వెళ్ళాం, ఏదో కార్యం జరగాలని చేశాం, జరగదు, ఇంక జరగలేదు, ఇంక అనవసరం వెళ్ళటం. కానాను స్త్రీని చూసి నేర్చుకోవాల్సిన ఆత్మీయమైన విషయం, దేవుడు నీ జీవితంలో చేసినా చేయకపోయినా కూడా నీవు ప్రార్థించే విషయంలో పట్టు వదలని ఒక కానాను స్త్రీ లాంటి ఒక బలమైన విశ్వాసం నా దేవుడు మీకు దయచేయను గాక. మనమైతే చాలా సింపుల్గా వదిలేస్తామండి. మనం జీవితంలో కొన్ని తీర్మానాలు చేసుకుంటాం. నా జీవితంలో అయితే నేను చాలాసార్లు అనుకుంటున్నాను, ఒక విషయం ఇదిగో 3 నెలలు ప్రార్థన చేయాలి, ఆ 3 నెలలు బలంగా ప్రార్థన చేస్తా, జరగల. ఇక మళ్ళా ఒక 3 నెలలు ప్రార్థన చేయాలనుకుంటా, మళ్ళీ అది జరగదు. మళ్ళా 3 నెలలు, ఈసారి 3 నెలలు కాదు 60 రోజులు చేయాల్సిందే అనుకుంటా, చేస్తూనే ఉంటా. కానీ దేవుని విడిచిపెట్టే మాత్రం మన జీవితంలో ఉండకూడదు. అందుకని షద్రక మేషక అబేద్నెగోలు ఒక మాట అంటారు, ఈ అగ్నిగుండంలో పడి కాలి చనిపోటుకైనా మేము సిద్ధమే కానీ పొరపాటున నిన్ను సేవించము రాజా, గుర్తుపెట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవుడు ఇస్తే మనం సంతోషపడేది కాదు. దేవుడు ఇవ్వకపోయినా కూడా అందులో ఏదో ఆయన చిత్తం ఉంటుంది, ఆయన ఉద్దేశం ఉంటుంది, ఏదో ఆయన ప్రణాళిక ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఆలస్యం చేస్తాడు కానీ పొరపాటున నన్ను మనం ఎవరిని ప్రార్థించేవారిని ఆయన ఎప్పటికీ కూడా అలక్ష్యము
చేయడు. ఆయన నిర్లక్ష్యం చేయడు. ప్రార్థన చేయవారు ఆయన వైపు ఆయన ముఖం తిప్పుకొని ఉన్నాడు, చూస్తున్నాడు. అడిగంగానే కొన్ని కావాలి, మనకి జరిగిపోవాలి. మనకి కాదు, కొన్ని పరిస్థితులు ఆయన ఆలస్యం చేస్తున్నాడు. మనలోని విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. వీళ్ళు విశ్వాసం ఎంత గట్టిగా ఉంది. అయితే కానాను స్త్రీ పట్టుదల కలిగి ఆయన ముఖం వచ్చి చూడకపోయినా ఆమె కేకలేసి వెంటబడుతుంది. అయ్యా, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నన్ను కరుణించయ్యా. నా కుమార్తె దెయ్యం బట్టి బహు బాధపడుతుంది. నా బాధ నేను వర్ణించలేకపోతున్నానయ్యా. ప్లీజ్ ఒక మాట పలుకయ్యా. నా కూతురు గురించి ఒక మాట పలుకయ్యా. నా కూతురు బాగుపడుద్దయ్యా. నీకు కాలు పట్టుకుంటున్నాయ్యా, నీకు దండం పెడతానయ్యా అని కేకలు వేస్తుంటే యేసు ప్రభు ఆ వైపు ముఖం కూడా తిప్పలేదంట, ఆమె వైపు చూడలేదంట, ఒక్క మాటేను కూడా అంతూ పలకట్లేదంట. ఈరోజు మనం కూడా కొన్ని ప్రార్థనలు చేస్తుంటే కొన్ని సమాధానాలు రావు. అంత మాత్రాన దేవుడిని ప్రార్థన ఆలకించలేదని కాదు, భావించొద్దలా. నా ప్రార్థన దేవుడు వినట్లేదు అనుకుంటున్నావేమో. నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను జరగట్లేదంటే నీ ప్రార్థన దేవుడు వినట్లేదని నువ్వు అపోహపడుతున్నావేమో. జాగ్రత్త. ఆ అవిశ్వాసం సాతాన్ని జీవితంలో తీసుకొచ్చాడంటే నువ్వు దేవుని వశంలో నుంచి అపవాది వశంలోకి వెళ్ళిపోతావు. విశ్వాసాన్ని విడిచిపెట్టకు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో అంటుంది, చూడమ్మా, ఆదికాండము 32వ అధ్యాయం చూడు. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండము 32వ అధ్యాయం 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఏడు యాకోబు చూడండి, దేవుణ్ణి విడిచిపెట్టట్లేదు. దేవుడు అంటున్నాడు, ఏయ్ నన్ను విడిచిపెట్టు, తెల్లారుతుంది, నేను వెళ్ళిపోవాలి అని అంటే ఈయనేమంటున్నాడు, పట్టుకొని గట్టిగా, నేను వదిలిపెట్టనయ్యా నిన్ను, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడిచిపెట్టను. అప్పుడు దేవుడు ఏమన్నాడు? దేవుడు ఏం చేశాడంటమ్మా? అతన్ని తొడగూటి మీద కొట్టెను. అంటే దేవుడు కొడితే అటువంటిది ఎమికి ఇరిగిపోయిందంట. అంటే ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ సమాధానం రాకపోగా సమస్యలు ఇంకా ఎక్కువైపోతుంటాయి, శోధనలు ఇంకా ఎక్కువైపోతుంటాయి. అబ్బా నా జీవితంలో మేము ఎన్నో ప్రార్థన చేస్తాం, ఆమెననే లోపలే ఏదో ఒక పోను, ఇదైపోయింది, అదైపోయింది, ఇదైపోయింది. కారు విషయంలో అయితే పడని బాధ అంటూ లేదు. కారు ఒకసారి యాక్సిడెంట్ అయిపోయింది, పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాము, షోరూమ్లోకి ఇచ్చాము, ఒక నెల పట్టింది. ఇంకా దీని మీద ఉన్న దోషం అంతా దేవాన్ని తొలగించినందుకు నీకు వందనాలని చెప్పి ప్రార్థన చేసుకొని ఇంకొక డ్రైవర్ వచ్చి ఎక్కిపోయి వాడు ఫస్ట్ రోజు ఆడుబడి పోయి గుద్దేశాడు. మళ్ళీ షోరూంలోకి వెళ్ళిపోయింది, మళ్ళీ సర్వీస్ చేసి ఒక మంత్కి మళ్ళీ రిటర్న్ వచ్చింది. ఇంతటితో ఈ దోషం పోయింది, ప్రభా నీకు వందనాలయ్యా, దీన్ని బాగా చేయించి నన్ను కృప చూపించినావు, ఇదిగో మళ్ళీ ఇంకొక డ్రైవర్కి ఇచ్చినావు, వాడు పోయి గుద్దేశాడు మళ్ళా. అంటే దేవుడు లేడని అర్థము, దేవుడు లేడని అర్థము, దేవుడు మన ప్రార్థన వినట్లేదని అర్థం కాదు. కాదు 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 ఆయన మన ప్రార్థన వింటానే ఉంటాడు, మనలోని విశ్వాసాన్ని పరీక్షిస్తుంటాడు. ఒకటి మీద ఒకటి. నేనట రాత్రి మేము ప్రార్థన చేసుకున్నట్ట దిండేసుకుని ప్రశాంతం నిద్రపోదాం అనుకుని దిండి మీద పండుకున్నా. అట్లా పడుకున్నాను అంతే. జస్ట్ అట్లా పడుకున్న తక్షణమే నా ఫోన్ మోగింది. నా ఫోన్ మోగడంతోనే అక్క ఫోన్ ఎత్తిన తర్వాత హలో అంటే డ్రైవర్, అక్క అన్నలేడా అంటే ఉన్నాడయ్యా, ఏం విషయం చెప్పంటే, అక్క గాడి టచ్ అయింది అక్క, మళ్ళీ గుండె జల్లని. అరే ఇప్పుడే కదా దేవుడు అన్ని సరిచేసాడు అనుకున్నాం, దేవుడు అన్ని కృప చూపించాడు అనుకున్నాం, బండి బాగా తిరుగుతుంది అనుకుంటున్నాం, మళ్ళీ ఏంటి యాక్సిడెంట్. అంతే. తొడగూటి మీద కొట్టిన తర్వాత కూడా యాకోబు ఏం చేయలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలో గట్టిగా పట్టుకున్నాడు. కుంటుకుని నడుస్తున్నా కూడా దేవుని విడిచిపెట్టలేదు. దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను మెట్ట మధ్యాహ్నమనే కాక తెల్లవారు కాదు, మెట్ట మధ్యాహ్నమైనా సరే నువ్వు ఆశీర్వదించకపోతే విడిచిపెట్ట. నువ్వు తొడగూటి మీద కొడతావేమో కొట్టు, ఈ కాలు మీద కొడతావేమో కొట్టు, 2 కాళ్ళు ఇరిగిపోయినా సరే నేను పట్టుకున్న నిన్ను పట్టు వదలని ప్రార్థన మనం చేయాలి. దేవునికి స్తోత్రం. కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని, శ్రమ వచ్చిందని, దేవుడు నా ప్రార్థన వినలేదని దేవుని విడిచే అనేకమైన క్రైస్తవుల గుంపులో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ఈ మాటలు వింటున్నా నీవు ఉన్నావేమో, జాగ్రత్త. అందుకని అపోస్తలుడైన పౌలు ఒక మంచి మాట అంటాడు, జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరికైనా ఉన్నదేమో అని మీరు జాగ్రత్తగా చూచుకునుడి. అసలు దేవుణ్ణి విడిచిపోయేటట్టు చేసేది ఏంటో తెలుసా? దుష్ట హృదయం.
దుష్టుడు నీ హృదయంలోకి ఎప్పుడైతే చేరుకుంటాడో దేవుని విడిచిపోయేటట్లుగా చేసేస్తాడు నిన్ను. నువ్వు దేవుని విడిచేస్తావు. ఇంకా నీ జీవితంలో సంఘంతో సహవాసంలో ఉండవు, దేవునితో సత్సంబంధం ఉండదు, దేవుని మందిరంతో సత్సంబంధం ఉండదు, దైవ సేవకులతో సత్సంబంధం ఉండదు, పరిశుద్ధులతో సత్సంబంధం ఉండదు. నువ్వు దేవునికి దూరం అయిపోతుంటావు. జాగ్రత్త. జీవముల దేవుని సన్నిధిని, సంఘమును విడిచిపెట్టిపోయే దుష్ట హృదయం మీలో ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకునేడని పౌలు సంఘస్థులు హెచ్చరిస్తున్నాడు. ఈ రాత్రి దేవుని యొక్క నామమును బట్టి నేను కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నీ ప్రార్థన దేవుడు వినలేదనుకోవద్దు, వింటున్నాడు. నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. గొప్ప నీకంటే అబ్రహాం గొప్పోడు, నీతి విశ్వాసులకు తండ్రి ఆయన్నే పరీక్షించాడు. దావీదు నా హృదయానుసారుడు, ఆయన్నే పరీక్షించాడు. గొప్ప వాళ్ళని ఆయన పరీక్షించాడు. నిన్ను పరీక్షించకుండా ఉండటానికి అబ్రహాం కంటే గొప్పవాడువా? యోబు కంటే గొప్పవాడువా? దావీదు కంటే గొప్పవాడువా? ఎవరికంటే గొప్పవాడివి నీవు? అంత గొప్పవారినే దేవుడు పరీక్షిస్తే మరి నన్ను పరీక్షించనంటారా? ఖచ్చితంగా పరీక్షిస్తాడు. పరీక్షలో నిలిచి ఉండాలి. అందుకని ఈ స్త్రీ ఆమెతో ఒక్క మాట మాట్లాడకపోయినా కూడా అది అవమానంగా భావించలేదు. కానీ ఏం చేసిందంటమ్మా ఆయన యాకోబు ఏం చేశాడు? మగసిరి కలిగిన వాడని రాయబడింది బైబిల్లో. ఈ స్త్రీ కూడా అంతే. దేవుణ్ణి నా వైపు చూడలేదని, ఈయన వెనకేంది నేను పోయేది, ఈయనేంది అసలు నన్ను లెక్క చేయలేదు, ఇంకెందుకు ఆయన ముఖం ఎందుకు చూడాలి, అసలు ఏదో అనుకుని గొప్పవాడు అనుకొని వచ్చినాను ఈయన దగ్గరికి, ఈయన నా ముఖం కూడా చూడలేదే, ఈయనే నా రక్షకుడు, ఇతనే నా దేవుడు అని దూషించుకొని ఆమె వెనక్కి వెళ్ళిపోలేదు. కానీ వెళ్ళిపోయి ఉంటే ఇంకంతటితో ఆమె జీవితం అట్లే అయిపోయి ఉండేమో. కానీ అన్నిటిని సహించి పట్టు విడవకుండా దేవుణ్ణి ఏం చేసింది? ఆమె వెంబడిస్తూ ప్రార్థన చేస్తుంది, వెంబడిస్తూ ఉంది. ఈరోజు మనం దేవుని ఎలా సేవిస్తున్నాం? అందుకని చూడండి, ద్వితీయోపదేశ కాండం చూడు ఒక మాట, 9వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయము 19వ వచనం. ఏలయనగా మిమ్మల్ని నశింపజేయాలని కోపపడిన యెహోవా కోపోద్రేకమును చూచి భయపెడితిని. ఆ కాలమందు యెహోవా నా మొర నా మనవి ఆలకించును. మోషే చెప్తున్న మాటలు. దేవుని యొక్క కోపము వారిని నశింపజేయటానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంట? దేవుని సన్నిధిలో పట్టు విడవక ప్రార్థన చేసి, అందుకంటే కిందకు వచ్చాడు. మనోళ్ళు విగ్రహారాధికులు అయిపోయి ఇంకా దేవుడు లేడు, గీవులు లేడు, దున్నపోతే దేవుడని దున్నపోతు ముందు సాగిలపడి డ్యాన్స్ చేస్తున్నవారు ఆయనేమో కొండ దిగి వచ్చినాడు పాపం కిందకి. ఎడు చూస్తే పాడైపోయినారు. మళ్ళీ తిరిగి కొండ ఎక్కాలంటే అమ్మ నేను ఇప్పుడు దిగి వచ్చాను, నా మోకాలు నొప్పులు, నా కాళ్ళు నొప్పులు, నేను ఎక్కలేను, వీళ్ళు ఏడన్నా జావని అనుకోలేదు. మళ్ళీ తిరిగి ప్రయాసపడి ఆయన కొండ మీదకి ఎక్కి ప్రయాసపడి వెళ్తున్నాడు. ప్రార్థన అంటేనే ప్రయాసం. ప్రార్థన ఈరోజు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఉందా? అందుకని రోమీ రాసిన పత్రిక 12:12 కూడా అంటాడు. 12:12 యోనా మొదటి అధ్యాయంలో కూడా 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా చూసినప్పుడు యోనా గోడకి ఆ చేప కడుపులో నుండి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇంక చచ్చిన చేప నన్ను మింగింది, ఇంక చచ్చినట్టులే, ఇంక నేను ప్రార్థన చేసేమో ఉపయోగం ఉందనుకుంటే యోనా సముద్రంలోని కలిసిపోయి ఆ చేప కడుపులోని అరిగిపోయి ఉండేవాడేమో. కానీ సముద్రంలో అగాధంలోకి వెళ్ళిన చేప కడుపులో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన చేశాడు పట్టు వదలకుండా. ఎక్కడైతే దరి చారాలో అక్కడికి తన దేవుడు చేర్చాడు. దేవునికి స్తోత్రం. ఆగిపోవద్దు, ప్రార్థించటం మాత్రం ఎప్పుడు ఆగిపోవద్దు. నా బిడ్డలారా, మీరు ప్రార్థించటం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు ప్రార్థన లేనితనం వల్లనే, ప్రార్థన లేకపోవటం వల్లనే శోధనలు, ప్రార్థన లేకపోవటం వల్లనే కష్టాలు, ప్రార్థన లేకపోవటం వల్లనే అవమానాలు. ప్రార్థించే వారికే కష్టాలు తప్పట్లేదు. ప్రార్థించిన యాకోబుకే ఎముకిరిగి కుంటుకుంటూ రావాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రార్థన చేస్తున్న కానాను స్త్రీకి కేకలు వేస్తున్న ఆమె వైపే యేసుప్రభు తిరిగి చూడట్లేదు సమీపంగా ఉండగానే. మరి దేవునికి నీవెంత దూరంగా ఉన్నావు? నీ ప్రార్థన దేవునికి సమీపంగా ఉన్నావా? ప్రార్థనతో ఆయన దగ్గరికి రావాలి. అందుకని 2 విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఆమె తన కుమార్తె కొరకు ఏం చేసింది? కేకలు వేసి ప్రార్థన చేస్తుంది. అంటే తన కుమార్తె యొక్క బాధను, తన ఇంటి బాధను, తన బాధ, ఈరోజు సంఘం బాధను మన బాధగా భావించుకొని సంఘంలో పాటు మనం కూడా చేరి ప్రార్థించే కానాను స్త్రీ వలె, విశ్వాసుల వలె మనం ఉండాలి. రెండవదిగా ఏమంటున్నాడు? పట్టు కలిగినటువంటి స్త్రీ, పట్టు వదలక దేవుని వెంబడిస్తున్నటువంటి స్త్రీ. మూడవదిగా చూస్తాం మత్తయి సువార్త 15వ అధ్యాయం చూడమ్మ, 26వ వచనము 27వ వచనం. అందుకే ఆయన పిల్లల రొట్టె తీసుకొని
కుక్క పిల్లలకు వేయుట, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభా అని చెప్తుంది. అంటే ఈడ దేవుడు ఆమె మొదటగా అంత ప్రార్థన చేస్తున్న వినలేదు, కానీ కేకలు పెడుతున్నా చూడలేదు, కానీ తిరిగి శిశువులు ఎప్పుడైతే రికమెండేషన్ చేశారో ఇంకప్పుడు ఆయన ఆమె వైపు చూశాడు. చూసి ఏమ్మా ఏంది నీ బాధ, పిల్లలకు పెట్టాల్సి ఉన్న రొట్టె కుక్కలకి వేయటం మంచిది కాదు కదా అంటే ఆమె అవును ప్రభా అంటుంది. ఏమంటుంది? అవును ప్రభా అంటే ఆమె స్థితి తెలుసుకుని ఉంది. ఈరోజు కొంతమంది దేవుని సన్నిధికి వస్తే తమ స్థితి తెలుసుకోరు. నేనెందుకు ఏం తక్కువగా ఎంచబడాలి మందిరంలో, నా రేంజ్ ఏంటి, నా క్వాలిఫికేషన్ ఏంటి, నా గొప్పతనం ఏంటి అని కొంతమంది తమ స్థితులు కనబడేటట్లుగా బిహేవ్ చేయాలని చూస్తారు మందిరాలలో. అయితే ఆమె దేవుని సన్నిధిలో ఆమె స్థితి తను తెలుసుకుని ఉంది. ఈరోజు నేను ఇప్పుడు ఆయన దగ్గర నుంచి పొందుకోవటానికి వచ్చినాను. నేను తగ్గే ఉండాలి. దేవుని సన్నిధి మనం వచ్చినప్పుడు హెచ్చించుకొని రాకూడదు. ఈరోజు కొంతమంది వస్తారు ఐఏఎస్ ఆఫీసర్లాగా 10 గంటలకు ఆరాధన అంటే 11 గంటలకు వస్తారు, 11:30కు వస్తారు, 12 గంటలకు వస్తారు గుండెమడగల్లో. అయితే ఏంటిది? మన స్థితి మనం ఎరుగుతున్నామా? దేవుని యొక్క స్థాయి ఏంటి? దేవుని యొక్క సన్నిధి ఏంటి? మన స్థితి ఏంటి? తన స్థితిని ఎరిగింది ఏమి? తన స్థితిని ఎరిగి తను తగ్గించుకుంటుంది. దేవుడు కుక్కగా అన్నప్పటికీ కూడా కుక్కనే అనుందామి. అయినా సరే ఆశ కుక్క ఎదురు ఆశతో చూస్తుంది కదయ్యా, నేను అట్లే ఆ కుక్కతో సమానం అనుకో, పర్వాలేదు, నేను ఆశతో చూస్తున్నానయ్యా అని చెప్పింది. ఎంత గొప్ప స్త్రీ అండి. చూడండి ఆమెలో ఉంటుంది ఏంటంట, చూడండి 4వ మాట, అదే 28 చూడమ్మా, 15:28. అందుకు యేసమ్మా నీ విశ్వాసము గొప్పది. ఏమన్నాడట? ఆమె విశ్వాసం ఎట్లా ఉందంటమ్మా? మన విశ్వాసం ఉందా? దేవుని చేత చెప్పబడే గొప్ప విశ్వాసమా? ఈరోజు సంఘ సేవకుడు, నీ సేవకుడు నీ విశ్వాసం గురించి చెప్పాలి. నువ్వు చెప్పుకోకూడదు. నా పాస్టర్ అని చెప్పేది నా విశ్వాసం గురించి. నా విశ్వాసమే గొప్పది, పాస్టర్ కన్నా విశ్వాసం గొప్పది, పాస్టర్ అమ్మ కన్నా నా విశ్వాసం గొప్పది అంటది. బొందేం కాదు. నీకే అంత విశ్వాసం ఉంటే నువ్వే సేవకురాలు అయ్యిందు. నీకే అంత విశ్వాసం ఉంటే నువ్వే సేవకుడు అయ్యిందు. శిష్యుడు ఎప్పుడు బోధకుడి కంటే అధికుడు కానేరడు. ఈరోజు కొంతమంది సేవకుల కంటే కూడా గొప్పగా హెచ్చించుకుంటారు. సేవకులది ఏముందలే, ఆయన ఏంది, ఆయన రేంజ్ అయింది, ఆయన కాడ ఏముంది, మన కాడ ఎంత ఉందంటారు. కానీ ఈమె విశ్వాసం చాలా గొప్పది. ఎంత తగ్గింపు కలిగి ఉంది, ఎంత వినయ కలిగి ఉంది. దేవుని సన్నిధికి వచ్చి ఈరోజు ఆమె స్థితి ఏమిటో తెలుసుకుని దేవుని సన్నిధికి వచ్చి, ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి వస్తే తమ స్థితులు తమకు తెలియట్లే, తమకు కలిగిన స్థితిని బట్టి ఉండాలని చూస్తారు, గౌరవించబడాలని చూస్తారు. ఈమెకైతే అవసరం ఉంది, దేవునితో బాగుపడాలని కోరుకుంది. దేవుని యొక్క శక్తి ముందు ఆమె తాను తగ్గించుకుంటుంది. అయితే దేవుడు ఆమెలో ఉండే గొప్ప విశ్వాసాన్ని చూశాడు. మనం కూడా హెబ్రీ రాసిన పత్రిక చూడమ్మా, 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీ పత్రిక 11 6వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి అది. ఈ స్త్రీ ఇప్పుడు విశ్వాసం ఎంతసేపు, ఎందుకు దేవుడు ఎంతసేపు నిలబెట్టాడు ఆమెని? ఆమెకి ఆకలేస్తుంది, ఆయన మాట్లాడలేదు. పట్టు ఎడవకుండా తిరిగి పరిగెడుతుంది, ఆయన తిరిగి చూడట్లేదు. ఆమెని కుక్క అన్నాడు, ఆమె ఏం చేసింది? తగ్గించుకుంది. ఎందుకయ్యా అంటే ఆమెలో ఉండే విశ్వాసం ఎంత గొప్పదో చూడదలుచుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకని చివరిలో అన్నీ అనిపిన తర్వాత ఆమె అంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. ఎప్పుడు దేవుడికి ఇష్టమైంది ఆమె? ఎప్పుడైతే ఆమెలో విశ్వాసం గొప్పదిగా పెంచుకునిందో అప్పుడు దేవునికి ఇష్టమైంది. నీవు కూడా దేవునికి ఇష్టమైన వాడిగా ఉండాలంటే నీకాడ డబ్బు ఉండాల్సిన అవసరం లేదు, నీకాడ ధనం ఉండాల్సిన అవసరం లేదు, నీకాడ అందం ఉండాల్సిన అవసరం లేదు, నీకాడ ఐశ్వర్యం ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు దేవునికి ఇష్టమై ఉండాలంటే కేవలం ఆయన పట్ల విశ్వాసం కలిగితే చాలు. నువ్వు మనుషులకి ఇష్టమై ఉండాలంటే అందం కావాలేమో. ఒక అమ్మాయికి నువ్వు నచ్చాలంటే మంచి అందగాడు అయి ఉండాలేమో. ఒక అబ్బాయికి నచ్చాలంటే నువ్వు అందమైన దానివై ఉండాలేమో. ఈ మధ్య నేను కొంతమంది మా అమ్మాయికి అబ్బాయిని చూడండి, మా అబ్బాయికి అమ్మాయిని చూడండి అని చెప్పి పాపం కొంతమంది ఫోటోలు పెడతా ఉంటారు. నేను అవన్నీ మన పని కాదని చెప్పి మేము ఎవరెవరికొరుకో పెడతా ఉంటాం. వాళ్ళు కొంతమంది చూసి, అయ్యా ఈ అమ్మాయి మాకు నచ్చలేదు అయ్యా. ఏమంటే ఆ అమ్మాయిని చూస్తే భయమే వచ్చింది అయ్యా.
ఎన్ని విచిత్రమైనటువంటి మనం కొన్ని చూసి మనం ఏం చేస్తున్నాము, గొప్ప విశ్వాసం కలిగిన కానాను స్త్రీలోని విశ్వాసం మన జీవితంలో లేదు. ఈరోజు మనం కలిగి ఉండాల్సి ఉంది. దేవునికి ఇష్టంగా ఉండాలంటే మన దగ్గర ఆస్తులు, అంతస్తులు, సంపదలు, ఐశ్వర్యం లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు ఇష్టపడేది ఎవరిని? విశ్వాసం కలిగిన వారిని. ఈరోజు ఆ విశ్వాసం నీలో ఉందా? కోట్లు లేకపోయినా పర్వాలేదు, ఆస్తులు లేకపోయినా పర్వాలేదు, సంపద లేకపోయినా పర్వాలేదు, నీ భూమి మీద నీకు ఏమి లేకపోయినా పర్వాలేదు, విశ్వాసం నీలో ఉంటే నువ్వు దేవునికి ఇష్టపడతావు. అటు విశ్వాసం నా దేవుడు మీలో దయచేయను గాక. చివరిగా ఆఖరి చూసుకుందామా? చివరిగా ఆఖరిగా మత్తయి సువార్త 15:28 చూడ, 28 వచ్చిన చూడు. అందుకు యేసు అంటుండే, అమ్మ నీ విశ్వాసము గొప్పది అంటే ఆమెను ఏం చేస్తున్నాడు దేవుడు? మెప్పును ఘనతను ఆమె పొందుకున్నది. చివరిగా ఆఖరిగా దేవుని చేత మెప్పించబడాలి. మనం మెచ్చుకోకూడదు, మనం మెప్పించుకోకూడదు, మనం హెచ్చించుకోకూడదు. దేవుని చేత హెచ్చించబడాలి, దేవుని చేత గణపరచబడాలి. దేవుడు ఆమెను గణపరుస్తున్నాడు. అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఈరోజు సంఘములో సేవకుని చేత నువ్వు ఎలా పొగడింపబడుతున్నా? నువ్వు సాటి కాపరి దృష్టిలో నీ విశ్వాసం ఎలా ఉంది? దేవుని ఎదుట ఒకరోజు నీ కాపరి నీ గురించి ఒకరోజు సాక్ష్యం చెప్పాలి. అయ్యా ఆ స్త్రీ నా సంఘంలో ఉన్నదయ్యా, అయ్యా సంఘంలో ఎంతో నమ్మకమైన రాలయ్యా, తన జీవితంలో ఎన్నో బాధలున్నా, ఎన్నో కష్టాలున్నా, ఎన్నో ఇబ్బందులున్నా నమ్మకం కలిగిందయ్యా అని కాపురం ఒకరోజు నీ ఆత్మ గురించి ఒకరోజు లెక్క చెప్పతాడు. మీకు తెలుసు కదా ఆ వాక్యాలు. కాపురాని వారు అందరూ ఆత్మలు లెక్క అప్పచెప్పుచున్న వారు వాళ్ళ ఆత్మల వారు కాయిచున్నారని రాయబడి ఉంది. సంఘంలో ఉన్న అందరు కొరకు కాపురం ఒకరోజు లెక్క చెప్పాలి దేవుడికి. అందుకని కాపరి ఎదుట నీవు ఎలా ఉండాలి? ఈ కానాను స్త్రీ లాంటి విశ్వాసం కలిగిన సంఘం ఎదుట మనం ఉండాలి. అందుకని మన్నలు పొందుకోవాలి. గొప్ప వాళ్ళు మన్నలు పొందుకోవాలని మనం ఎంత తపన పడతాం. ఎవరన్నా గొప్ప వాళ్ళు మనం పొగడాలని ఆశపడతాం, దానివల్ల ఉపయోగం లేదు. ఇదిగో ఒకరోజు లెక్క ఉంది, న్యాయపీఠం ఎదుట ఉంది, మనం ఆ రోజు నిలబడాలి. ఆ రోజు సేవకుని అడుగుతాడు, ఏమయ్యా పాస్టర్ గారు, ఈ మీ సంఘంలో నిశ్వాసరాలు ఏంది, ఈమె గురించి చెప్పు అని అడుగుతాడు. అంతకుముందే మనం చాలా చెప్పుకొని ఉంటాం. అయితే సేవకుడు చెప్పాలి, అయ్యా ఆ విశ్వాసం గొప్పదయ్యా, అయ్యా ఆ బిడ్డ విశ్వాసం గొప్పదయ్యా అని సేవకుడు ఒకరోజు నీ గురించి లెక్క గొప్ప చెప్పాలి దేవునికి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకాల మీదకి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సిన ఒక మంచి ఉన్నతమైన పాఠం. ఎక్కడో కానాను స్త్రీ, ఒక అన్యురాలు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన మాట చెప్తే చాలు నా కూతురు బాగుపడుతుందని విశ్వాసంతో దేవుని సన్నిధికి వస్తుంది. ఈరోజు యేసు నామం ఎరిగి యేసునందు విశ్వాసం ఉంచి ఒక విశ్వాసి అని పిలువబడుతున్న మన విశ్వాసం ఎలా ఉంది? మన విశ్వాసం ఎలా ఉంది పరీక్షించుకున్న సంఘంలో. ఆ విశ్వాసం తన కూతురు బాధను తన బాధగా భావించి దేవుని దగ్గరికి వెళ్ళి కేకలేస్తుంది. ఈరోజు నువ్వు సంఘంలోని బిడ్డవి, దేవుని బిడ్డవి, సంఘంలో నీ వారైతే వారి బాధ నీ బాధగా భావించి వారందరి పక్షమున నువ్వు ప్రార్థించాలి. మోషే ప్రార్థన చేసినట్లుగా నువ్వు ప్రార్థించాలి. అప్పుడు అంగీకరించబడతావు. రెండవదిగా పట్టు వదలని స్త్రీ, పట్టు వదలలేదు. దేవుడు ఆమె వైపు చూడకపోయినా కూడా ఆమె పట్టు వదలలేదు, వెంబడిస్తూనే ఉంది. శిష్యులు ఆమె చెప్పారు, అమ్మా ఆయన్ని ఇబ్బంది పెట్టద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్పిన కాడికి ఆమె విడిచిపెట్టలేదు. ఆయన వెంబడిస్తున్నది. దావీదు కుమారుడా నజరేయుడైన యేసు నన్ను కరుణించని వెళ్తూనే ఉంది. నువ్వు కూడా ప్రార్థన జీవితంలో సాగిపోతూనే ఉండాలి. మూడవదిగా ఆమె తన స్థితిని గ్రహించింది. నీ స్థితిని గ్రహించుకున్నావా? నువ్వు గ్రహించే స్థితిలో ఉండాలి. చివరిగా ఆమె గొప్ప విశ్వాసం కలిగిన స్త్రీగా పరిగణించబడింది. చివరిగా ఆఖరిగా ఆ విశ్వాసం బట్టి దేవుని చేత మెప్పు పొందుకుంది. మెచ్చుకున్నాడు ఆమెని. ఈరోజు దేవుడు నిన్ను చూసి మెచ్చుకోవాలి. బలా నమ్మకమైన విశ్వాసురాలా, బలా నమ్మకమైన విశ్వాసుడా అని దేవుడు నీ గురించి నా గురించి కూడా చెప్పాలి. ఎప్పుడైతే మనం ఆయనకి ఇష్టమైనటువంటి విశ్వాసం మనలోకి వస్తుందో అప్పుడు ఆయన ఒక మాట అంటాడు, నీవు కోరుకున్నట్టే నీకు జరుగు. అప్పుడు నువ్వు కోరుకున్నది ఇవన్నీ నువ్వు కోరుకునే జీవితంలో జరగాలంటే ఆ పరిపూర్ణతలోనికి మనం వెళ్ళాలి. నువ్వైనంతే, నేనైనంతే, ఈ వాక్యం ఇట్టిన మీరైనంతే. మనం కోరుకునే మన జీవితంలో జరగాలనంటే జరగలేదంటే మనం ఇంకా కొన్నిట్లో ఆగిపోయి ఉన్నాం. అందుకని కానాను స్త్రీని రాత్రి పరిచయం చేశాడు. మనం కోరుకుని మనం జరగాలంటే కానాను స్త్రీలో ఉండే పోరాటం చేసే విశ్వాసం, విడిచిపెట్టకుండా వెంబడించే విశ్వాసం, తగ్గించుకునే స్థితి కలిగిన విశ్వాసం,
గొప్ప దేవునికి ఇష్టమైనటువంటి గొప్ప విశ్వాసం ఇవన్నీ కలిగి ఉంటే నిశ్చయంగా ఒకరోజు నువ్వు కోరుకున్నట్లే నా దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో జరిగించును గాక. మీ అందరి కొరకు ఒక ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకున్నట్లయితే మీ అందరి కొరకు ఒక ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, కృప కలిగిన మా దేవ, ఈ రాత్రి ఆదివారం నీ సన్నిధిలో ప్రకటించిన మేరకు మంగళవారం సీయోనులో సంఘ ప్రార్థనలో చేరి ప్రార్థించుటకు దేవ మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీకు వందనాలు. ఇంతవరకు నాయన తండ్రి దేవా, నీ అమూల్యమైన మాటల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు. అవును నాయన, కానాను దేశం నుంచి వచ్చిన స్త్రీ యొక్క జీవితాన్ని మా గమనానికి తీసుకొస్తూ వచ్చావు. అవును, ఆమె ఎంతగానో తన యొక్క కుమార్తె యొక్క బాధను తన బాధగా భావించి నీ సన్నిధిలో మొరపెట్టుటకు ఎన్నో దేశాలు దాటుకొని వచ్చింది నా ప్రభు. ఈరోజు మేము కూడా సమీపంలో సంఘం ఉన్నా కూడా సంఘ క్షేమం కొరకు సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థించలేని స్థితిలో ఉన్నామేమని మమ్మల్ని మేము పరీక్షించుకున్నట్టుగా మాతో మాట్లాడినాం. అటు విశ్వాసం మాకు దయచేయండి. మేము ఇతరుల బాధను మా బాధగా భావించి ఇతరులకు అనేకుల కొరకు మేము ప్రార్థించినట్లుగా, అనేకుల కొరకు మేము కన్నీరు విడిచినట్లుగా, పసిపిల్లల కొరకు మా కుటుంబాల కొరకు మేము ప్రార్థించేటట్లుగా ప్రార్థన కలిగిన సంఘముగా సీయోనును ఈ వలయంలో వాక్యం వింటున్న బిడ్డలను కూడా మీరు మార్చండి. అంత మాత్రమే కాదు నాయన, పట్టుబదలైనటువంటి యొక్క నాయన అభిప్రాయం మిమ్మల్ని విడిచిపెట్టేవారు కాక విడవకుండా నాయన తండ్రి కొనసాగుటకు ఆత్మీయ జీవితం ముందుకు సాగిపోవటానికి మాకు సహాయము దయచేయండి నాయన. మా విశ్వాసం నీ దృష్టిలో గొప్పగా కనబడేటట్లుగా మేము ప్రయాసపడినట్లుగా సహాయము దయచేయండి. విశ్వాసం లేని దుష్ట హృదయం మాలో లేకుండా, ఇదిగో నాయన విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడైనట్టు అసాధ్యమని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మేము నీకు ఇష్టలుగా ఉండాలంటే బలమైన విశ్వాసం ఉండాలని మాకు బోధిస్తూ వచ్చావు. అటు విశ్వాసం మాలో లేదేమో, మా సంఘంలో లేదేమో, ప్రజల్లో లేదేమో. దేవా, మాలో విశ్వాసాన్ని వృద్ధి పొందించండి. మాలో ఉన్న అవిశ్వాసమును అపనమ్మకమును తీసివేయండి. చివరిగా ఏ రీతిగా ఆ స్త్రీ నీ చేత ఘనత పొందుకునేదో మా జీవితంలో ఒకరోజు రాబోయే రోజుల్లో మేము కూడా ఆ కానాను స్త్రీ వల్ల మెప్పు పొందుకొని గణపరచబడి నీ చేత గణపరచబడి నీ రాజ్యంలో మేము చేరినట్లుగా, నీ కొరకు ఈ లోకంలో సాక్షులుగా బ్రతుకున్నట్లుగా మాకు సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.